మీకు తెలుసు ఇక్కడ యూసిడి, క్రౌన్ డైరెక్టర్, డిసిడి, డియూసిడీస్ వస్తూ ఉంటారు. సార్ నాకు ప్రతి నెల 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు చెక్ వస్తుంది అని చెప్తుంటారు. సో ఇదంతా డబ్బులు మన కంపెనీ ఎక్కడి నుంచి ఇస్తుంది? ఏదైనా చారిటీ పెట్టిందా? లేదు. ఏదైనా ఎన్జిఓ పెట్టిందా? లేదు. ఎక్కడి నుంచి వస్తుంది అంత డబ్బులు? కంపెనీ దగ్గర నుంచి. వినపడలేదు. టర్న్ ఓవర్ బయట కిరాణా షాప్ లో నేను వేసుకుంటున్నాను, వాడేందుకు నాకు అక్కడ టర్న్ ఓవర్ అవుతుంది, వాడకు డబ్బులు ఇవ్వట్లేదు, బట్ ఇక్కడ డబ్బులు ఇస్తున్నారు ఎందుకు? వినపడలేదు. పీవీ బయట కూడా ఏదో ఒక కంపెనీలో పీవీ బీవీ అని పెడతాను, వచ్చేస్తున్నా డబ్బులు రాదు. సో ఎందుకు మనకి ఇంతంతా డబ్బులు ఇక్కడ ఇస్తున్నారు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తో మీకు ఆన్సర్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయటికి వెళ్ళి ఒక కిరాణా షాప్ లో ఒక 10 రూపాయలు పేస్ట్ సోపు కొన్నారనుకోండి, ఆ 10 రూపాయలు మీరు ఏదైతే పే చేస్తారో దాంట్లో 10% మాత్రమే అతనికి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పడి ఉంటుంది. సో 10 రూపీస్ తో 10% అంటే ఎంత? 1 రూపాయి. 2 రూపాయలు హోల్సేలర్స్, రీటైలర్స్, డీలర్స్ ప్రాఫిట్. 1 రూపాయి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, 1 రూపాయి జిఎస్టి, 1 రూపాయి మ్యానుఫ్యాక్చరర్ ది ప్రాఫిట్. అంటే టోటల్ ఎంత అయింది? 6 రూపాయలే. బట్ మీరు పే చేసింది ఎంత? 10 రూపాయలు. 10 రూపాయలు. ఇంకా 4 రూపాయలు దేనికి ఖర్చు చేస్తున్నాడు అతను? పెద్ద పెద్ద బ్యానర్స్, ఫ్లెక్స్లు, అడ్వర్టైజ్మెంట్స్, సోషల్ మీడియాలో యాడ్స్, పెద్ద పెద్ద సెలబ్రిటీస్, పెద్ద పెద్ద బ్రాండ్ అంబాసిడర్స్ కి అతను ఖర్చు చేస్తున్నాడు. సో మన వెస్టీజ్ గురించి, మన వెస్టీజ్ ప్రొడక్ట్స్ గురించి, మన వెస్టీజ్ ప్లాన్ గురించి ఎక్కడైనా టీవీలో మనకి అడ్వర్టైజ్మెంట్ వస్తుందా? లేదు. ఎక్కడైనా యాడ్స్ వస్తుందా? లేదు. ఎక్కడైనా పెద్ద పెద్ద బ్యానర్లు, ఫ్లెక్స్లు కనిపిస్తాయా? ఎవరైనా సెలబ్రిటీస్ ఉన్నారా? మన కంపెనీకి సెలబ్రిటీస్ ఎవరు? మన కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్స్ ఎవరు? మన కంపెనీ ప్రోడక్ట్ ఎవరు ప్రమోట్ చేయాలి, ఎవరు అడ్వర్టైజ్ చేయాలి? సో మనం అందరం కూడా మన వెస్టీజ్ ప్రొడక్ట్స్ కి అడ్వర్టైజ్మెంట్స్ అండ్ ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి మన కంపెనీ మనందరికీ కూడా 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఇస్తున్నారు. సో ఎంత ఇస్తున్నారు? 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఇస్తున్నారు. ఆ 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ లో రాసుకోండి. ఫస్ట్ వన్ भरत सर यस। तो अभी तक सर का नाम राधाकिशोर है, बेसिकली सर कर्नाटक से है और हमको यहाँ ट्रेनिंग करने के लिए 10 to 20% retail profit or savings on consumption 10 to 20%. Next, performance bonus 5 to 16%. Performance bonus 5 to 16%. Performance bonus 5 to 16%. Next, director bonus 15%. 15. Director bonus 15%. Director bonus 15%. Next, team building bonus 3%. Team building bonus 3%. Team building bonus 3%. Next, LOB leadership overriding bonus 18%. Leadership overriding bonus 18%. Leadership overriding bonus 18%. Next, travel fund 3%. Travel fund 3%. Travel fund 3%. Car fund 5%. Car fund 5%. Car fund 5%. Car fund 5%. House fund 3%. House fund 3%. House fund 3%. Elite club bonus 2%. Elite club bonus 2%.
ఎలైట్ క్లబ్ బోనస్ 2%. సో టోటల్ ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది మన వెస్టీజ్ లో? 9 types. 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. సో దీంట్లో ఈ రోజు నేను క్యాలిక్యులేషన్ చూపిస్తున్నది ఏంటంటే LOB, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. సో లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ మన కంపెనీలో ఎంత ఇస్తున్నారు? 18. అందరూ మాట్లాడాలి. ఎంత ఇస్తున్నారు? 18%. కనిపించట్లేదు. సో ఈ 18% ని మన కంపెనీ మనకి ఎలా డివైడ్ చేస్తున్నారు, ఎలా షేర్ ఇస్తున్నారు అనేసి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చెప్పే ఒక్కొక్క పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను 2-3 సార్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నాను. నా సజెషన్ మీకు అర్థం అవ్వాలి, నా ఇంటెన్షన్ మీకు క్లారిటీ రావాలి. అర్థమవుతుందా? Yes. సో 18% ని ఎలా డివైడ్ చేస్తారో మనం చూసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీ ఈ నెల అంటే ఏంటి? ఆగస్టు నెల ఒక 100 కోట్లు బీవీ బిజినెస్ చేసిన అనుకోండి. నేను ఇక్కడ బీవీలో చెప్తున్నాను, రూపీస్ తో చెప్పట్లేదు. బట్ దానికన్నా ముందు చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నట్టున్నారు. బీవీ అంటే తెలుసా? తెలియదు. తెలుసా లేదా? తెలియదు. ఇక్కడ మాత్రమే ఎస్ వస్తుంది, అక్కడ ఎస్ రావట్లేదు. కన్ఫర్మా? బీవీ అంటే ఏంటి? ఓకే, బీవీ అంటే మీరు అనుకున్న బీవీ కాదు, ఇది బిజినెస్ లో బీవీ. అర్థమైందా? సో పీవీ అంటే పాయింట్ వాల్యూ, బీవీ అంటే బిజినెస్ వాల్యూ. సో పీవీ బీవీ అని సపరేట్ ఉంటుంది మన బిజినెస్. పాయింట్ వాల్యూ, బిజినెస్ వాల్యూ. పీవీ అనేది మన లెవెల్ క్వాలిఫికేషన్ కోసం, బీవీ అనేది మన బోనస్ కోసం. ఎందుకు ఇక్కడ మనకి బీవీలో ఉంటుంది, ఎందుకు డబ్బుల్లో లేదు, రూపీస్ తో లేదు అంటే, మీ అందరికీ తెలుసు మన బిజినెస్, వెస్టీజ్ బిజినెస్ అనేది ఇండియాలో మాత్రమే లేదు. మన కంపెనీ నేపాల్లో ఉంది, బంగ్లాదేశ్ లో ఉంది, దుబాయ్ లో ఉంది, సౌదీలో ఉంది, ఘనా ఐవరీ కోస్ట్ లో ఉంది, ఫిలిప్పైన్స్ లో ఉంది, నెక్స్ట్ థాయిలాండ్ లో కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం. అంటే ప్రతి కంట్రీలో కూడా ఇండియన్ రూపీస్ ఉంటుందా? సో ఆ కంట్రీ దానిదైనా కరెన్సీ ఉంటుంది. కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే బీవీలోనే క్యాలిక్యులేట్ చేయాలి. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇండియాలో ఒక పీవీ నేను తీసుకోవాలి అంటే ఎన్ని రూపాయలు స్పెండ్ చేయాలి? 65. నేను హెల్త్ కేర్ గురించి మాట్లాడుతున్నా, వేరే కేటగిరీ ప్రోడక్ట్ గురించి నేను మాట్లాడలేదు. హెల్త్ కేర్ లో మనకి ఒక పీవీ రావాలంటే ఎన్ని రూపాయలు స్పెండ్ చేయాలి? నేను ఎగ్జాక్ట్లీ 30 రూపీస్ స్పెండ్ చేస్తే నాకు ఒక పీవీ వస్తుంది. ఒక పీవీకి ఎన్ని బీవీలు? ఇండియాలో 18 బీవీ. అంటే ఒక పీవీ నా దగ్గర ఉంది అంటే కంపెనీ నాకు 18 బీవీలు ఇస్తుంది. అర్థమైందా? సో మళ్ళీ చెప్తున్నాను, పీవీ అనేది మన లెవెల్ క్వాలిఫికేషన్ కోసం, బీవీ అనేది బోనస్ క్యాలిక్యులేషన్, చెక్ ఏదైతే ఉందో, బోనస్ ఏదైతే ఉందో దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి కోసం. సో ఇండియాలో ఒక పీవీ రావాలంటే 30 రూపాయలు. నేను బంగ్లాదేశ్కి వెళ్ళి నేను 30 రూపాయలు ఇస్తాను, ఒక పీవీ ఇవ్వండి అంటే ఇస్తారా? ఇస్తారా? దుబాయ్లోకి వెళ్ళి నేను 30 రూపాయలు ఇస్తాను, నాకు ఒక పీవీ ఇవ్వండి అంటే ఇస్తారా? లేదు. దానిదైనా కరెన్సీ ఉంటుంది. ఇండియాలో ఒక పీవీకి 18 పీవీ, అదే దుబాయ్లో అయితే 28 పీవీ. అంటే ఇక్కడ బీవీలో కూడా చేంజ్ చేస్తుంది, రూపీస్ లో కూడా చేంజ్ చేస్తుంది. ఎస్ ఆర్ నో? yes. బట్ అన్ని దగ్గర కూడా ఈక్వల్ యూనిఫార్మిటీ ఏంటి అంటే, మనం బ్రాంజ్ అవ్వాలంటే ఎన్ని పీవీలు చేయాలి? 5500. ఎన్ని పీవీలు చేయాలి? 5000 ఒక పీవీ. ఇండియాలో బ్రాంజ్ కావాలంటే 2000 ఒక పీవీనే, బంగ్లాదేశ్ లో నేను బ్రాంజ్ అవ్వాలంటే 2000 ఒక పీవీనే, దుబాయ్ లో నేను బ్రాంజ్ అవ్వాలంటే 2000 ఒక పీవీనే. డిఫరెన్స్ ఎక్కడ అవుతుంది? ఆ 2000 ఒక పీవీ రావడానికి నేను ఏదైతే స్పెండ్ చేస్తాను కదా, అక్కడ మాత్రమే డిఫరెన్స్ అవుతుంది. ఎస్ ఆర్ నో? కాన్సెప్ట్ అర్థమైందా? సో పీవీ బీవీ. तो हमारे अभी हम बात कर रहे हैं लोबी के बारे में, क्योंकि हमारा वेस्टीज में जो भी बड़ा साउंड రావట్లేదు. 18. ఓకే. సో మన కంపెనీ ఎల్ఓబి 18% ఇస్తున్నారు. ఆ 18% ని ఎలా మనకి షేర్ ఇస్తున్నారో చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీ ఈ నెల ఒక 100 కోట్లు బీవీ
బిజినెస్ చేసింది అనుకోండి, రూపీస్లో చెప్పట్లేదు, నేను బిజినెస్ వాల్యూమ్లో చెప్తున్నాను. ఈ 100 కోట్ల బీవీలో 18% పక్కన పెడతాం. అంటే 100 కోట్ల బీవీలో 18% అంటే ఎంత? వినపడలేదు. 100 కోట్లలో 18% అంటే ఎంత? 18 crore బీవీ. ఆ 18 crore బీవీ ఏదైతే ఉందో దాన్ని ఈ నెల ఎవరైతే ఎల్ఓబి అచీవర్స్ ఉంటారో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అది ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారో మనం చూసినట్లయితే, సార్ పీపీటీ ఓకే. సో అది ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారో మనం చూసినట్లయితే మన దగ్గర ఓకే, థ్యాంక్ యూ. సో అది ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారని చూసినట్లయితే మన దగ్గర ఒక చార్ట్ ఉంది, ఎల్ఓబి చార్ట్ అని చెప్పచ్చు. ఈ ఎల్ఓబి చార్ట్ ప్రకారం వాళ్ళ పాయింట్స్ ఎంత అని కనిపెడుతుంది. బికాస్ నేను ఎల్ఓబి 6000 బీవీ అటుపక్క వస్తుంది చూడండి. ఓకే, బోర్డు అంటే ఉందా? అటుపక్క వస్తుంది లేదా? సరే ఇంకొంచెం పక్క పెడుతుంది. ఓకేనా? పర్ఫెక్ట్. ఇంకానా? ఓకే, ఇంకానా? బోర్డేమా? నిదానం రావాలా? ఓకేనా? ఎస్. ఓకే. సో ఫస్ట్ నేను ఏం చెప్తానో వినిపించుకోండి, తర్వాత ఫోటో తీసుకోండి దయచేసి. సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మన కంపెనీ ఎల్ఓబి ఎంత ఇస్తున్నారు? అందరూ మాట్లాడాలి. ఎంత ఇస్తున్నారు? 18%. ఆ 18% ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారో మనం చూసినట్లయితే మన కంపెనీ ఈ నెల ఒక 100 కోట్లు బీవీ బిజినెస్ చేసింది అనుకోండి, దాంట్లో 18% పక్కన పెడతాం. సో 100 కోట్ల బీవీలో 18% అంటే ఎంత? 18 కోట్ల బీవీ. ఆ 18 కోట్ల బీవీని ఎవరికి ఇస్తున్నారు? ఈ నెల ఎవరైతే ఎల్ఓబి అచీవ్ అవుతున్నారో వాళ్ళకి ఇస్తున్నారు. సో అందరికీ కూడా ఈక్వల్ గా మనం డిస్ట్రిబ్యూట్ చేయలేదు. నువ్వు 100 రూపాయలు తీసుకో, నువ్వు 100 రూపాయలు తీసుకుంటే అవ్వదు. బికాస్ నేను 6000 బీవీలు చేసి నేను ఎల్ఓబి తీసుకుంటున్నాను. సలీం సార్ ఒక 10,000 బీవీలు చేసి ఎల్ఓబి తీసుకుంటున్నారు. శ్రీనివాస్ సార్ ఒక 20,000 చేసి ఎల్ఓబి తీసుకుంటున్నారు. బట్ ఇక్కడ పీవీలో పాయింట్లో డిఫరెన్స్ అవుతుంది. సో నా పాయింట్స్ ఎంత, సలీం సార్ పాయింట్స్ ఎంత, శ్రీనివాస్ సార్ పాయింట్స్ ఎంత అని నేను కనిపెట్టాను. అది కనిపెట్టడానికి మన దగ్గర ఎల్ఓబి చార్ట్. ఈ ఎల్ఓబి చార్ట్ ని మన వెస్టీజ్ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు మన బాలీ సార్ దాన్ని క్రియేట్ చేసి పెట్టేశారు. సో దాన్ని ముఖాంతరం మనము వాళ్ళ లెవెల్ ఏంటి, ఎన్ని డెప్త్ వస్తుంది, ఎన్ని పర్సెంటేజ్ వస్తుంది అనేసి ఆ చార్ట్ ముఖాంతరం మనము పాయింట్స్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. సిల్వర్ డైరెక్టర్కి ఒక డెప్త్ 5%, గోల్డ్ డైరెక్టర్కి 2 డెప్త్ 5%, స్టార్ డైరెక్టర్కి 3 డెప్త్ 5%. అలా డబల్ యూనివర్సల్ క్రౌడెడ్ వరకు ఏదైతే డెప్త్ ఉన్నాయో ఆ డెప్త్ ప్రకారం వాళ్ళకి పర్సెంటేజ్ అనేది ఇస్తారు. అలా ఈ నెలలో సిల్వర్ నుండి డబల్ యూనివర్సల్ క్రౌడెడ్ వరకు ఎవరైతే అచీవ్ చేసి ఎల్ఓబి తీసుకుంటున్నారో వాళ్ళ పాయింట్స్ అన్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. క్యాలిక్యులేట్ చేసి దాన్ని యాడ్ చేసి ఈ 18% ఆఫ్ కంపెనీ టర్న్ ఓవర్ ఏదైతే ఉందో దాని నుంచి డివైడ్ చేస్తారు. దాని నుంచి డివైడ్ చేసినప్పుడు మనకి ఒక రూపీ వాల్యూ వస్తుంది. ఆ రూపీ వాల్యూ ఎంత అంటే అప్రాక్సిమేట్లీ 1 LOB పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 2 rupees 15 paisa. ఒక LOB పాయింట్ ఎంతకు సమానం? వినపడలేదు. నా దగ్గర ఒక LOB పాయింట్ ఉంది, అది ఎంతకు సమానం? ప్రతి ఒక్కరు మాట్లాడాలి. నాకు తెలిసి ఇప్పుడు ఏదైతే నేను మాట్లాడానో దానికి అది 90% జనాలకి ఎలా వచ్చిందో అర్థం కాలేదు. నిజాలు మాట్లాడుకుందాం మనం. ఇప్పుడే సార్ ఫ్యాక్ట్ అన్నారు, అవునంటారా కాదంటారా? ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? బట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎవరు కూడా ఫోటోలు దాంట్లో పక్కన మాట్లాడే దాంట్లో బిజీ ఉండకండి. ఫస్ట్ నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినిపించుకోండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను,
మన కంపెనీ ఎల్ఓబి 18% ఇస్తున్నారు. ఆ 18% ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెల మన కంపెనీ ఒక 100 కోట్లు బీవీ బిజినెస్ చేసింది. దాంట్లో 18% పక్కన పెడతారు ఎల్ఓబి వాడు. సో 100 కోట్ల బీవీలో 18% అంటే ఎంత? 18 కోట్ల బీవీ. ఆ 18 కోట్ల బీవీని ఈ నెల ఎవరైతే ఎల్ఓబి తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే వాళ్ళ పాయింట్స్ ఎంత అని మనం కనిపెట్టాలి. ఆ పాయింట్స్ ని కనిపెట్టడానికి మన దగ్గర ఒక చార్ట్. ఈ చార్ట్ ముఖాంతరం వాళ్ళ లెవెల్ ఏంటి, ఎన్ని డెప్త్ వాళ్ళు ఎల్ఓబి తీసుకుంటున్నారు అనేసి పాయింట్స్ ని కనిపెట్టి ఈ నెల ఇండియాలో కావచ్చు వేరే కంట్రీలో కావచ్చు అందరిది కూడా ఎల్ఓబి పాయింట్స్ ని యాడ్ చేసి ఈ 18% ఆఫ్ కంపెనీ టర్న్ ఓవర్ బీవీ ఏదైతే ఉందో దాని నుంచి డివైడ్ చేస్తారు. ఆ డివైడ్ చేసినప్పుడు మనకి ₹1 వాల్యూ వస్తుంది. సో లాస్ట్ మంత్ చెక్ ప్రకారం అప్రాక్సిమేట్లీ ఒక ఎల్ఓబి పాయింట్ కి ఎంత? ₹2.15. అదే నా దగ్గర 100 పాయింట్లు ఉంటే ఎంత ఇస్తారు కంపెనీ? ఓకే, మీకు ఇలా అడిగితే చెప్పరు, కిరాణా షాప్ అడిగినట్లు అడగాలి. ఒక చాక్లెట్ కి ₹2.15. నేను 100 చాక్లెట్లు తీసుకున్నా, ఎంత ఇవ్వాలి మీకు? ఇప్పుడు కరెక్ట్గా చెప్తారు చూడండి. అదే 1000 చాక్లెట్స్ తీసుకుంటే ఇంకా కరెక్ట్గా చెప్తారు చూడండి. 10,000 చాక్లెట్లు తీసుకుంటే ₹21,500 మీకు ఇవ్వాలి. అలాగే మీ దగ్గర ఒక పాయింట్ ఉంది అంటే కంపెనీ ₹2.15 ఇస్తారు. మీ దగ్గర 100 పాయింట్లు ఉంటే ₹215 ఇస్తారు. 1000 పాయింట్స్ ఉంటే 2150 పాయింట్స్ ఇస్తారు, ₹50 ఇస్తారు. అదే 10,000 పాయింట్లు ఉంటే ₹21,500 మీకు ఇస్తారు. అంటే ఇప్పుడు పాయింట్ కి రూపీ వాల్యూ ఎంతో తెలిసిపోయింది. బట్ మన బిజినెస్ ప్రకారం మనం ఎంత పాయింట్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం, ఎంత అర్న్ చేస్తున్నాం అనేది ఈ రోజు నేను మాట్లాడబోతున్న క్యాలిక్యులేషన్. అర్థమైందా? సో ఒక ఎల్ఓబి పాయింట్ అంటే ఎంత రూపాయలు ఇస్తారు మనకి? వినపడలే, ₹2.15 ఇస్తారు. సో నా బిజినెస్ కి నా పీవీలకి నాకు ఎన్ని పాయింట్స్ వస్తుంది అనేసి ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం. దానికన్నా ముందు तो पूरा हम देखें तो समरी क्या है, हम एलओबी पॉइंट वैल्यू कैलकुलेट करना है. तो एलओबी पॉइंट वैल्यू कैलकुलेट करने के लिए हम पहले क्या करना है, वेस्टेज कंपनी जो भी जितना भी बीवी होता है पूरा बीवी से हमको 18% साइड में रखता है. वो 18% का कंपनी टर्नओवर से हमको डिवाइड करेंगे. जितने भी लोग एलओबी पॉइंट्स कलेक्ट कर रहे हैं उससे डिवाइड करेगा. डिवाइड करने से हमको एक वैल्यू आता है. वो वैल्यू पिछले महीने की चेक के मुताबिक हम देखा गए तो 1 एलओबी पॉइंट इसको 2.15 पैसा. सिंपल हम एक ही बात हम समझना है. अगर हमको हम एलओबी अचीव कर रहे हैं, एलओबी अचीव करें तो अगर वो एलओबी कैलकुलेट करने के लिए हम 6500 पीवी करता है. अगर वो एक पॉइंट के लिए यानी एक पीवी को हम यहाँ कैलकुलेट करने के लिए 1 एलओबी पॉइंट इज इक्वल्स टू 2.15 पैसा. हम 1 एलओबी पॉइंट के लिए हमको कंपनी 2.15 पैसा देता है. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. సో నా దగ్గర ఒక ఎల్ఓబి పాయింట్ ఉంటే ఎన్ని రూపాయలు ఇస్తారు కంపెనీ నాకు? సో ఇప్పుడు ఎన్ని పాయింట్స్ వస్తుంది, నేను ఎన్ని పీవీలు చేస్తే ఎన్ని రూపాయలు వస్తుంది అనేసి క్యాలిక్యులేట్ చేయడమా? రెడీనా? దానికన్నా ముందు ఎల్ఓబి తీసుకోవాలి అంటే 2 కండిషన్స్ ఉంది వెస్టీజ్ లో, రాసుకోండి. ఫస్ట్ కండిషన్, నేను మినిమం సిల్వర్ డైరెక్టర్ అయి ఉండాలి. ఫస్ట్ కండిషన్, నేను మినిమం సిల్వర్ డైరెక్టర్ అయి ఉండాలి. ఫస్ట్ కండిషన్, నేను మినిమం సిల్వర్ డైరెక్టర్ అయి ఉండాలి. సెకండ్ కండిషన్, క్వాలిఫైడ్ లైన్ నుండి 5625 పీవీ కన్నా ఎక్కువగా బిజినెస్ జరిగి ఉండాలి. ఫస్ట్ కండిషన్, మినిమం సిల్వర్ డైరెక్టర్ గా క్వాలిఫై అయి ఉండాలి. సెకండ్ కండిషన్, క్వాలిఫైడ్ లైన్ నుండి 5625 పీవీల కన్నా ఎక్కువగా బిజినెస్ జరిగి ఉండాలి. यस, तो हम एलओबी लेने के लिए हमारा कंडीशन क्या है, पहले हम सिल्वर डायरेक्टर बनना है. वो ये एलओबी 18% जो भी कंपनी देता है वो प्रॉफिट हमको लेने के लिए हम पहले क्राइटेरिया क्या है, सिल्वर डायरेक्टर बनना है. और उसके बाद और जो भी लाइन से जो भी लेग हम बोलते हैं, जो भी लेग है वो लेग से 5625 पीवी से ऊपर ज़्यादा पीवी आना है.
ఎస్. సో ఈ రెండు కండిషన్స్ మనం ఫుల్ఫిల్ చేసినట్లయితే మన కంపెనీ మనకి LOB ఇస్తుంది. సో ఇప్పుడు చూద్దాం, ఫస్ట్ మనం సిల్వర్ డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం, తర్వాత గోల్డ్, తర్వాత స్టార్ డైరెక్ట్. ఈ మూడు క్యాలిక్యులేషన్స్ తో మీకు LOB ఎలా క్యాలిక్యులేట్ చేయాలో అర్థం చేయించడానికి ట్రై చేస్తాను. ఈ మూడు క్యాలిక్యులేషన్స్ అయిన తర్వాత ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగచ్చు, నేను దాన్ని క్లారిఫై చేస్తాను. అర్థమైందా? ఎస్. సో ఫస్ట్ ప్రాబ్లం రాసుకుందాం, రాసుకోండి అందరూ కూడా. రాసుకున్న ముందు మిమ్మల్ని క్వశ్చన్ అడగాలి. ఓకే, సో నేను సిల్వర్ డైరెక్టర్, నా సైడ్ వాల్యూమ్ 3000 PV. ఓకే, సైడ్ వాల్యూమ్ అంటే తెలుసా? ఎవరెవరికి సైడ్ వాల్యూమ్ అంటే తెలియదు చేయతండి. इस चीज को साइड वॉल्यूम के बारे में पता नहीं है, एक बार हाथ खड़ा करो. ఓకే, సో సైడ్ వాల్యూమ్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. నేనున్నాను, నా కింద ఒక 6 లెగ్లు ఉన్నాయి. 1 2 3 4 5 6 లెగ్లు. సో ఈ లెగ్ చాలా బాగా వర్క్ చేస్తున్నారు. దీంట్లో క్వాలిఫైర్స్ ఉన్నాయి, బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, ఎవరో ఒకరు ఉన్నారు. మిగతా లెగ్లో ఎవరు కూడా ఇంకా క్వాలిఫై అవ్వలేదు. ఒక లెగ్ 5% ఉంది, ఇంకొక లెగ్లో 8%, ఇంకొక లెగ్లో 12%, ఇంకొక లెగ్ 16%, ఇంకొక లెగ్ 16%. ఈ లెగ్లో ఎవరు కూడా క్వాలిఫై లేదు. బట్ ఇక్కడ పీవీ జరుగుతూ ఉంది. ఇక్కడ ఏదైతే పీవీ జరుగుతుందో దాంతో పాటు నేను ఏదైతే సెల్ఫ్ చేస్తాను ఆ రెండు కలిపి దాన్ని ఏమంటామంటే సైడ్ వాల్యూమ్ అని చెప్తాం. అర్థమైందా? సో నాన్ క్వాలిఫైడ్ లెగ్ నుంచి ఏదైతే పీవీ వస్తుందో దాంతో పాటు నేను సెల్ఫ్ పీవీ ఏదైతే చేస్తానో ఆ రెండు కలిపి మనము సైడ్ వాల్యూమ్ అని చెప్తాం. ఇక్కడ ఏదైతే నేను మెన్షన్ చేశానో ఇతనికి ఇంకా 3 లెగ్లు, 4 లెగ్లు, 5 లెగ్లు ఉన్నాయి. బట్ అన్ని లెగ్లు నేను చూపించట్లేదు. ఆ లెగ్లన్నీ కూడా పీవీలు నేను చూపిస్తున్నాను, సైడ్ వాల్యూమ్ లో చూపిస్తున్నాను. అర్థమవుతుందా? ఎస్. तो साइड वॉल्यूम के बारे में सर बता रहे हैं. साइड वॉल्यूम यानी हमारे जो क्वालिफाइड जो भी नॉन क्वालिफाइड लेग्स होता है, वहाँ बोर्ड में दिखा रहे हैं सर. एक लेग क्वालिफाइड है और दूसरे और जो भी लेग्स उसके उनके दूसरे लेग्स है, यानी एक लेग 16% में और एक 60% में, 12%, 8%, 5% जो भी लेग्स है वो सारे लेग्स को वहाँ नहीं दिखा रहे. लेकिन नॉन क्वालिफाइड लेग्स से जो पीवी आ रहे हैं वो पीवी को हम बोलते हैं साइड वॉल्यूम. वो पीवी और प्लस सेल्फ पीवी दोनों मिला के हमको साइड वॉल्यूम बोलते हैं वेस्टेज में. वो साइड वॉल्यूम ऊपर हमको दिखा रहे हैं. सिल्वर डायरेक्टर उनको 3000 साइड वॉल्यूम है, यानी जो क्वालिफाइड लेग से के बिना जो पीवी आ रहा है वो साइड वॉल्यूम बोलता है. वो सिल्वर डायरेक्टर को साइड वॉल्यूम 3000 पीवी है. ఓకే, సో ఇక్కడ ఏ ఎంత చేశాడు సైడ్ వాల్యూమ్? అందరూ మాట్లాడాలి. 3000 పీవీలు చేశాడు. అతని కింద ఏ అనే అతను క్వాలిఫై అయ్యాడు బ్రాంజ్ డైరెక్టర్ గా. అతను గ్రూప్ పీవీ ఎంత చేశాడు? 3000 పీవీలు చేశాడు. సో ఇతనికి ఎవరైతే సిల్వర్ డైరెక్టర్ ఉన్నాడో అతనికి LOB వస్తుందా? क्वेश्चन ये है कि एक सिल्वर डायरेक्टर है, सिल्वर डायरेक्टर के टीम में एक ए पर्सन है. ये पर्सन 3000 पीवी कर रहा है और सिल्वर डायरेक्टर 3000 पीवी साइड वॉल्यूम कर रहा है. क्या ये सिल्वर डायरेक्टर LOB ले रहा है? ఓకే, సో ఎందుకు తీసుకోవట్లేదు? యాక్చువల్లీ 3000 పీవీలు 6000 పీవీలు అయింది కదా, వస్తుంది కదా LOB. రాదా? ఎవరైనా ఇస్తాంటారేమో వెయిట్ చేస్తున్నా. రాదా? రాదు. ఎందుకు అంటే రూల్ ప్రకారం క్వాలిఫైడ్ లెగ్ నుండి 5625 పీవీల కన్నా ఎక్కువగా బిజినెస్ జరిగింది. బట్ ఇక్కడ జరిగింది ఎంత? 3000 మాత్రమే. ఇతనికి LOB రాదు. అదే 3000 ప్లేస్ లో 8000 పీవీలు జరిగింది అనుకోండి, వస్తుందా? వినపడలేదు? వస్తుందా? ఓకే, సో అప్పుడే నేను చార్ట్ చూపించాను కదా, LOB చార్ట్. అందరూ కూడా ఫోటో తీసుకున్నారా? ఓకే, సో ఇప్పుడు చార్ట్ ఓపెన్ చేయండి. ఇతని సిల్వర్ డైరెక్టర్ కి ఎన్ని డెప్త్, పర్సెంటేజ్ ఎంత చూడండి, త్వరగా చూడండి. ఒక డెప్త్ వినపడలేదు, ఒక డెప్త్ 5%. అంటే 8000 పీవీల మీద నాకు ఎంత ఇస్తున్నారు కంపెనీ? 5% ఇస్తున్నారు. సో ఇది ఈ 5% ని మనం రెండు రకాలుగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఆ రెండు రకాలుగా కూడా చూపిస్తాం మీకు.
तो पिछले के जो भी फोटो एग्जाम्पल है उसमें 3000 पीवी केवल पूरा मिला के 6000 पीवी है, लेकिन यहाँ ये के टीम से 8000 पीवी कर रहा है, यानी एक लेग से 8000 पीवी कर रहा है, तो हमको एलओपी मिलता है। इसका मतलब है हमको एक लेग से 5625 पीवी से ज्यादा पीवी आ रहा है, इसलिए हमको यहाँ एलओपी मिलता है। ఓకే, సో ఇప్పుడు 8000 పీవీల మీద నాకు ఎంత ఇస్తారు కంపెనీ? పర్సెంటేజ్ 5% ఇస్తున్నారు. చూడండి, ఇది రెండు రకాలుగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఒకటి పీవీని పర్సెంటేజ్ గా క్యాలిక్యులేట్ చేసి తర్వాత బీవీ కన్వర్ట్ చేసేది, లేదు అంటే పీవీని ఫస్ట్ బీవీగా కన్వర్ట్ చేసి తర్వాత పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేసేది. రెండు రకాలు కూడా మీకు చూపిస్తాను. ఏది మీకు ఈజీ అనిపిస్తే దాన్ని మీరు ఫాలో అవ్వండి. రెడీనా? ఎస్. సో 8000 మీద మన కంపెనీ ఎంత ఇస్తున్నారు? 5% ఇస్తున్నారు. సో 8000 మీద 5% అంటే ఎంత? క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి. అందరూ క్యాలిక్యులేటర్ తీసుకోవాలి కదా, మొబైల్ తీయండి, ఫ్లైట్ మోడ్ చేయండి, క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి. 8000 into 5% ఎంత అయింది? 400. ఒక పీవీకి ఎన్ని పీవీలు? అందరూ మాట్లాడాలి. 18. 400 into 18 ఎంత అయింది? 7200 పాయింట్స్. ఇప్పుడు ఏదైతే మనకి 7200 వచ్చిందో అది ఎల్ఓబి పాయింట్స్ అని చెప్తాం. సో ఒక పాయింట్ ఉంటే మన కంపెనీ ఎంత ఇస్తున్నారు? అందరూ మాట్లాడాలి. ఒక పాయింట్ ఉంటే ఎంత ఇస్తున్నారు మన కంపెనీ? ₹2.15 ఇస్తున్నారు. బట్ నా దగ్గర ఎన్ని పాయింట్స్ ఉంది? 7200 పాయింట్స్ ఉంది. దాన్ని ఏం చేయాలి నేను? 7200 into ₹2.15 ఎంత అయింది? 15,480 అంతేనా? ఓకే. సో ఇక్కడ ఏం చేశాను? సింపుల్ గా నాకు ఏదైతే పీవీ జరిగిందో దాన్ని 5% కి క్యాలిక్యులేట్ చేశాను. 400 వచ్చింది. మన కంపెనీలో ఒక పీవీకి 18 పీవీలు ఇస్తున్నారు. 480 నుంచి మల్టిప్లై చేస్తే 7200 వచ్చింది. ఈ 7200 ఏదైతే వచ్చిందో అది ఎల్ఓబి పాయింట్స్. ఒక ఎల్ఓబి పాయింట్ ఉంటే మన కంపెనీ ₹2.15 ఇస్తున్నారు. నా దగ్గర 7200 పాయింట్స్ ఉంది. దాన్ని ₹2.15కి నేను మల్టిప్లై చేసినట్లయితే నాకు వచ్చే డబ్బులు ఎంత? ₹15,480. సో ఈ ₹15,480 ఏదైతే వచ్చిందో అది ఓన్లీ ఎల్ఓబి మాత్రమే. దాంతో పాటు ఇతనికి టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. ఎస్ఆర్ నో? డైరెక్టర్ బోనస్ వస్తుంది. ఎస్ఆర్ నో? ట్రావెల్ ఫండ్ వస్తుంది. ఎస్ఆర్ నో? పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది. ఎస్ఆర్ నో? అవన్నీ కలుపుకొని 15,000 వచ్చింది అనుకోండి. ఆల్రెడీ ఇక్కడ 15,000. 15,000 ప్లస్ 15,000 ఎంత అయింది? అంటే వెస్టీజ్ లో యాజ్ ఎ సిల్వర్ డైరెక్టర్ గా ఒక ఎల్ఓబి తీసుకుంటే ఐ కెన్ ఎర్న్ మోర్ దాన్ 27,000 to 30,000 రూపీస్. ఎస్ ఆర్ నో? ఇది మెథడ్ నంబర్ 1. మెథడ్ నంబర్ 2 వచ్చేసి పీవీని బీవీగా కన్వర్ట్ చేద్దాం ఫస్ట్. సో 8,000 ఇంటూ ఒక పీవీకి ఎన్ని బీవీలు? 18. ఎంత వచ్చింది? 1,44,000. కరెక్టా? 1,44,000. దీని మీద నాకు 5% ఇస్తున్నారు కంపెనీ. ఎంత వచ్చింది? చేంజ్ ఏం లేదు కదా, 7,200 వస్తుంది. చేంజెస్ ఏం లేదు. ఓకే, ఇది మెథడ్ నెంబర్ 1. ఇది మెథడ్ నెంబర్ 2. మీకు ఈ రెండిట్లో ఏది కావాలో తీసుకోండి. లేదు సార్ నాకు ఈ జీరోలు రాయడానికి పేజ్ సరిపోవట్లేదు, ఇంక్ ఖాళీ అవుతుంది అంటే మెథడ్ నెంబర్ 1 ని ఫాలో చేయండి. సింపుల్ అంటే ఇదేనే. పీవీని పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయండి, తర్వాత బీవీ కన్వర్ట్ చేయండి. అప్పుడు మనకి ఎల్ఓబి పాయింట్స్ ఎంత అని తెలుస్తుంది. ఎంతైతే ఎల్ఓబి పాయింట్స్ వచ్చిందో దాన్ని ₹2.15 నుంచి మల్టిప్లై చేస్తే మనకి వచ్చే డబ్బులు ఎంత అని మనకు తెలుస్తుంది. అర్థమైందా? ఎనీ డౌట్స్?
వినపడలేదు. రోల్స్ రాయ్స్ ఎనీ డౌట్స్? బెంజ్ ఎనీ డౌట్స్? ఓకే, అయితే నెక్స్ట్ క్యాలిక్యులేషన్ మీరే చేయాలి. రెడీనా? ఓకే. ఎస్ మేడం. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. నేను ఎందుకు యాక్చువల్లీ తెలుగులో చెప్తున్నాను అంటే కొంతమందికి నేను ఇంగ్లీష్లో చెప్పే నంబర్స్ కూడా కొంతమందికి అర్థం కాకపోవచ్చు. సో దానికోసం నేను తెలుగులో చెప్తున్నాను. నో ప్రాబ్లం, ఐ విల్ మెన్షన్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. సార్ ట్రాన్స్లేషన్ చేస్తారంటే చేసేసి. సో రైట్. Yes sir. సార్ ఇక్కడ వచ్చేది చెప్తాను. నేను ఇక్కడ వచ్చేది చెప్తాను. చేరెత్తుకు వచ్చేది చెప్తాను. ఇక్కడే ఉంది. పర్లేదా? ఎందుకుందా? तो यहाँ हम अगर मान लो वहाँ एक डायरेक्टर से हमको 8000 पीवी आ रहे हैं, 8000 पीवी आने के बाद हमको अकॉर्डिंग टू डायरेक्टर बोनस चार्ट हमको सिल्वर डायरेक्टर को 5% इनकम देता है, 5% एलओपी देता है. तो 8000 इंटू 5% इक्वल्स टू 400 हमको पॉइंट्स मिल रहा है. और उससे 18 बीवी, क्योंकि पॉइंट्स को हम 18 बीवी से मल्टीप्लाई कर रहे हैं, तो हमको 7200 एलओपी पॉइंट्स मिल रहे हैं. वो 7200 पॉइंट्स को हम ये एलओपी पॉइंट्स एक पॉइंट को कितना रुपए 2.15 पैसा, तो हमको 7200 पॉइंट्स इनटू 2.15 पैसा इज इक्वल्स टू 15480 रुपीस. यानी हमको अगर एक बंदा हम एक सिल्वर डायरेक्टर एक ब्रॉन्ज डायरेक्टर से 8000 पीवी कराए तो हमको सिर्फ एलओपी 3480 रुपीस इनको लेगुल है यूपी. उसके बाद और एक फॉर्मूला है, और एक मेथड है 8000 पीवी को हम 18 पीवी